జరగకూడదురా అలాగే రక్మా ఏసయ్యా నువ్వే చూసుకోలేం. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే కేరామ్ మూవీకి వెళ్ళాను ఇప్పుడే. ఎలా ఉందంటే నచ్చింది, బాగా నచ్చలేదు, నచ్చింది, జస్ట్ నచ్చింది. ఎందుకంటే ఈ సినిమా అనేది కిరణబ్బవరం గారి ప్రీవియస్ మూవీస్ కన్నా చాలా బెటర్మెంట్ ఉండిద్ది. ఎమోషనల్ సీన్స్ కానీ, ఈ కిరణబ్బవరం గారి యాక్టింగ్ కానీ అండ్ కామెడీ కానీ చాలా బాగుంటుంది. సో అందుకని నచ్చింది. ఎందుకు బాగా నచ్చలేదో కూడా చెప్తాను. హాయ్ హలో, వెల్కమ్ టు విత్ యశ్వంత్. ఎవరైనా కొత్తగా వస్తే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 సబ్స్క్రైబర్స్ కొట్టాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొక మనకు సక్సెస్ అనుకోవచ్చు, చిన్న సక్సెస్. ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొన్ని మోర్ వీడియోస్ ఇస్తాను. మూవీ ప్లాట్ విషయానికి వస్తే జస్ట్ సేమ్ రొటీన్ టెంప్లెట్ అండి, కానీ ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా చాలా బాగుంటుంది. హీరో ఉంటాడు, హీరోయిన్ ఒక చోట చూస్తాడు, లవ్ చేస్తాడు. తర్వాత హీరోయిన్కి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం తెలిసిన తర్వాత హీరో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాడు అనేది ఈ మూవీ టెంప్లెట్. నాకు ఈ మూవీ చూసినప్పుడు నుంచి నాకు మారుతి గారి ఫిలిమ్సే గుర్తొస్తున్నాయి. ఎందుకంటే మారుతి గారి ఫిలిమ్స్లో బేసిక్గా హీరోకి ఒక మెడికల్ ప్రాబ్లం కానీ ఏదో ఒకటి ఉంటుంది, అది హీరోయిన్కి తెలియకుండా దాస్తాడు. సేమ్ ఇదేవి. కానీ ఈ సినిమాలో హీరోకి ఒక ప్రాబ్లం ఉంటుంది, కానీ ఆ హీరోయిన్ ఒక మెడికల్ ప్రాబ్లం వల్ల హీరో సఫర్ అవుతాడు. ఇదండి ఈ సినిమా వచ్చి మెయిన్ ప్లాట్ వచ్చేపాటికి. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వచ్చేపాటికి కిరణబ్బవరం గారు లాస్ట్ సినిమా నాకు వచ్చింది ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత ఇంత ఎంజాయ్ చేసింది ఈ మూవీకి. ప్రీవియస్ మూవీస్తో పోలిస్తే చాలా బెటర్మెంట్ ఉండేది. యాక్టింగ్లో కానీ, ఆ డైలాగ్ డెలివరీలో కానీ చాలా బాగుంటుంది. ఇంకో పాజిటివ్ వచ్చేపాటికి చైతన్య భరద్వాజ్ గారి మ్యూజిక్ చాలా బాగుంటుంది. మ్యూజిక్ అనేది కేరళ కుట్టి సాంగ్ అయితే చాలా బాగుంటుంది. నేను చూశాను కానీ అంతకేం లేదు, కానీ మూవీలో చూస్తే మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ గారు యుక్తి తేజ గారు కూడా బాగా చేస్తారు. తన ఇచ్చిన రోల్ మాత్రం చాలా బాగా చేస్తారు. సాయి కుమార్ గారు, ఐ థింక్ సాయి కుమార్ గారిది ఎస్ఆర్ కళ్యాణ మండపం కాంబో వర్కౌట్ చేయాలని చెప్పి ఈ మూవీలో పెట్టినట్టుంది. ఫాదర్ ఎమోషనల్, ఈ ఎమోషనల్స్ పర్లో వర్కౌట్ అయినాయి, మరి అంతగా వర్కౌట్ అవ్వవు. ఈ మూవీలో నెగిటివ్స్ వచ్చేసి ఏంటంటే భయ కామెడీ అంటే నేచురల్గా ఉండదు. కామెడీ లైక్ విడిగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి. మీరు యూత్ఫుల్ అయితే యూత్స్ వెళ్ళినప్పుడు చాలా బాగా చూడవచ్చు ఆడియన్స్, కానీ ఫ్యామిలీస్ వచ్చేప్పటికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే డైలాగ్స్ అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి, బూతులు ఉంటాయి. కానీ మామూలుగా యూత్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను థియేటర్లో చూస్తే చాలామంది చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా కిరణబ్బవరం గారు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుంటుంది. ఇంకా స్పేస్ ఉండేది ఇంప్రూవ్మెంట్కి ఛాన్స్. ఇంకొంచెం అక్కడక్కడ ఓన్లీ పెదాలు మాట్లాడినట్టు ఉండేది. మెయిన్లీ ఈ సినిమాలో ఏంటంటే ఆ డైలాగ్ డెలివరీ అనేది బాగుంటుంది. అంటే కొత్త రకంగా ఉంటుంది. ఎప్పుడు స్పీడ్గా రేసీగా ఉన్నట్టుంటుంది ఆ డైలాగ్ డెలివరీ. అండ్ ఇంకో నెగిటివ్ వచ్చి క్లైమాక్స్ అనేది ఏంద్ర అప్పుడే అయిపోయింది, ఇంకా ఏదో చూపిస్తారు అనుకున్నాం, ఇంకా ఏదన్నా, కానీ చాలా స్లోగా ఉండేది. ఇంకా ఏంటంటే ఆ ప్రాబ్లమ్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ మూవీలో. ఆ హీరోయిన్ ప్రాబ్లమ్ని, ఇలాంటి వాళ్ళని ఎలా ఉంటారని చెప్పేసి. కిషోర్ గారి క్యారెక్టర్ చాలా తక్కువసేపు ఉన్నట్టుండిద్ది, అంత ఇంపాక్ట్ కూడా ఉండదు. కానీ నరేష్ గారి క్యారెక్టర్ మాత్రం చాలా ఇంపాక్ట్ ఉండిద్ది. డైలాగ్స్ కానీ కొన్ని సీన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అన్ని లిక్ చేస్తే బాగోదు. మీరు కేరామ్కి ఎందుకు వెళ్ళాలంటే భయ, మీరు 3 hours పాటు ఒక మూవీని ఎంజాయ్ చేయాలి. ప్లాట్ విషయం పక్కన పెట్టండి, ప్లాట్ ఎంత అవుట్డేటెడ్గా ఉన్నా మీకు సినిమా చూస్తే మాత్రం చాలా నవ్వుకుంటారు. ఇంకా ఫైనల్లీ కిరణబ్బవరం గారు అయితే ఒక మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ హిట్ అయితే కొట్టారు. ఇలాంటి మూవీస్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్తో తీస్తే మీ మూవీస్ ఇలానే హిట్ అవుతాయి అని కోరుకుంటున్నాను, అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఇదండి అవుట్ ఆఫ్ 5 నేను ఈ మూవీకి ఇచ్చే రివ్యూ 2.25. ఇక థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం.